నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి ఎలా ఉంటారండి వృశ్చిక రాశి జాతకులు? వృశ్చిక రాశిలో అసలు కుజుడికి సంబంధించినటువంటి రాశి కాబట్టి మనం చూస్తూ ఉంటాము. నేను అబ్జర్వ్ చేసింది నా అండర్‌స్టాండింగ్స్‌కి నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ రాశి ఫలాలు ఏమైనా చెప్పినప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు మాత్రం మా జాతకం ఎప్పుడు ఇంతే, మేమెప్పుడు ఇంతే అన్న కమెంట్‌ని చాలా రెగ్యులర్‌గా చదవటం జరిగింది నేను. ఇస్ ఇట్ సో? అలానే ఉంటుందా? అసలు ఏంటి వృశ్చిక రాశి వాళ్ళు అసలు ఎలా ఉంటారు? వాళ్ళు జీవితం చాలా సాఫీగా వెళ్ళిపోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఖచ్చితంగా అమ్మా. హ్మ్. వృశ్చిక రాశి చాలా మంచి రాశి. అవునా? చాలా హ్మ్. మంచి రాశి. చాలా కటువుగా ఉండదు వాళ్ళ మాట తీరు. హ్మ్. మాట చాలా బావుంటుంది. అంటే మాట్లాడే వాయిస్ ఉంది కదా! అది చాలా అందంగా ఉంటుంది. హ్మ్. వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులు హ్మ్. చాలా వాయిస్ బావుందని లేడీస్ గాని, జెంట్స్ గాని ఎవరైనా సరే కంఠం అంటే ఎంత స్వచ్ఛంగా మాట్లాడతారంటే చాలా క్లియర్‌గా వాయిస్‌లో ఒక్కొక్క మాట చక్కగా వస్తుంది. హ్మ్. ఎవరికైనా జాతకంలో కొంచెం దోషం ఉండి వాళ్ళ మాట సరిగ్గా రాకపోతే కొంతమందికి నెత్తిలాగా వస్తుంది కానీ చాలా తక్కువ మంది హ్మ్. నెత్తిగా రావడం కానీ మాట తొందరపడి తడబడడం. తడబడడం కానీ హ్మ్. ఇవన్నీ కూడా చాలా తక్కువ మంది కానీ హ్మ్. ఎక్కువ మంది చాలా బాగుంటుంది వాయిస్ హ్మ్. కంఠం చాలా బాగుంటుంది వాళ్ళకి. హ్మ్. సో వాళ్ళు ఏదైనా మంత్రం చదివినా అబ్బా ఆ మంత్రం ఎంత బాగా చదువుతున్నారు అని చెప్పి ఆహాహా! వినాలనిపిస్తుంది. రైట్. అంత పవర్ఫుల్ వాయిస్ వాళ్ళది. హ్మ్. హ్మ్. అంత డిసిప్లిన్ మనుషులు. ఏ పద్ధతి అయినా అంటే ఒక విధంగా చెప్పాలంటే మహా మూర్ఖులు. హ్మ్. మూర్ఖులా? హ్మ్. మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే హ్మ్. ఒక పని ఇలా అవ్వాలంటే అది అలానే జరగాలని అస్సలు మారరు. హ్మ్. అంటే ఇప్పుడు కాలంలో కొంతమంది మనం మారుతుంటాం కదా! హ్మ్. అవును. వీళ్ళు మారరు. హుహు. వీళ్ళ పనులు, వీళ్ళ థాట్స్ అన్నీ బావుంటాయి. ప్రజలకు సేవ చేయాలని ఆలోచన విధానం బావుంటుంది. అగ్రెసివ్‌గా ఉంటారు ప్రతి విషయాన్ని. చూడ్డానికి ఆకారం మనుషులు కనబడరు గానీ గొంతుతో భయపెడతారు. హుహు. మాటతో భయపెడతారు బో మనుషుల్ని. బో వాళ్ళ వాయిస్ తోటే మనకి మనిషిని చూస్తే మనం వాళ్ళు విన్న వాళ్ళని బ్యాక్ విన్నప్పుడు అమ్మో! వీళ్ళెవరంటో ఏమిటో అంత పెద్దగా ఉన్నారో మనకేమవుతుంది? వీళ్ళతో ఎలా మాట్లాడగలమో, ఎలా డీల్ చేయగలమో అనుకుంటాం. మనిషిని చూడగానే అలా అనిపించదు మనకి. హ్మ్. మనిషి ఆకారం మామూలుగానే ఉంటుంది. హ్మ్. కానీ వాళ్ళు చేసే పని చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. పవర్‌ఫుల్ మాట. హుహు. ఇంకా పని చేయించాలంటే చండశాసనం అనొచ్చు. హుహు. ఎందుకంటే ఇంత మూర్ఖులైన పదం వాడామంటే, హ్మ్. ఇల్లు అందంగా ఉండాలి వీళ్ళకి. ఆ అందంలో ఒక ఒక పద్ధతిగా సర్దుతారు. ఆ వస్తువు అక్కడే ఉండాలి ఖచ్చితంగా. అది మళ్ళీ తీశారంటే మళ్ళీ వాళ్ళకి అయిపోయింది ఆ రోజు క్లాసు. అమ్మో! అమ్మో! కూర్చోబెట్టి క్లాస్ పీకేస్తారు. అసలు ఈ వస్తువుని తీసావు అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు ఏమన్నాం, ఆ! ఈ కాలంలో అయితే వాళ్ళు మూర్ఖులేనంటారు కదా! అవును. అవును. సో, ప్రతి విషయం ఆర్గనైజ్‌గా ఉండాలి. నీట్‌గా ఉండాలి. శుభ్రంగా ఉండాలి. ఒక పద్ధతిగా ఉండాలి మనుషులు. ఈ నడవడం ఇలా నడవాలంటే ఇలాగే నడవాలి. మళ్ళీ దాన్ని అటు మార్చి, ఇటు మార్చినా మళ్ళీ దాన్ని కూర్చోబెట్టి మళ్ళీ క్లాస్ చెప్తారు. బాబోయ్! ఎందుకు అనేసి. బాబోయ్! సో, ఈ విధంగా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్‌లో వీళ్ళని ఆఫీస్‌లో అడ్మిషన్‌గా పెడితే హ్మ్. ఆఫీస్‌లో సగం మంది ఉద్యోగులు మానేస్తారు. హ్మ్. వీళ్ళు ఆశీర్వదించడాక. రైట్. సో, వీళ్ళకి అన్ని మంచి మంచి లక్షణాలే. హ్మ్. అగ్రెసివ్‌గా మాట్లాడడం, మంచి లక్షణాలు అన్నీ బావుంటాయి. ఎందుకు ఫెయిల్ అవుతారంటే వీళ్ళు చేసే పని నిజాయితీగా చేస్తారు. హ్మ్. ఒకసారి వీళ్ళకి ఒక పని చెప్పామంటే వాళ్ళు ఆ పని ఖచ్చితంగా పర్టిక్యులర్‌గా చేస్తారు. అది చేయడం వల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఆఫీస్‌లో బాస్ చెప్పింది యాజ్ టీజ్ చేస్తారు. ఇంకా ఆయన ఉన్నా లేకపోయినా ఈ ఆఫీస్ ఈయనదే. ఆయన చెప్పారు గనుక ఆయన చెప్పినట్టే చేస్తారు. ఈ మిగతా వాళ్ళందరూ ఏమంటారు? ఖచ్చితంగా వాళ్ళ శాపాలు తగులుతాయి. వీళ్ళకి అసలు అర్థం అవ్వదు, చేయదు, మనం చెప్పినా వినరు అని చెప్పేసని. అందువల్ల వీళ్ళకి సక్సెస్ అనేది తగ్గిపోతుంది. సో, తర్వాత చారిటీ గురించి మాట్లాడినా, చారిటీ చేసేందుకు 100 ప్రశ్నలేస్తారు. ఇది చేస్తే నీకేమొస్తుంది? ఎంత లాభం వస్తుంది? అదేదో నువ్వు ఒకరోజు కష్టపడి, నడిచి వెళ్ళి, లేకపోతే నీ చేత్తో వండి, నువ్వు గుడిలో పెట్టు. హ్మ్. అన్నదానం ఈ ప్రసాదాలకు అడ్డం ఏమొస్తుంది? చాలా డిసిప్లైన్డ్ అని నాకనిపిస్తుంది. వెరీ డిసిప్లైన్. హ్మ్. ఎంత అంటే భక్తిలో కూడా వాళ్ళు డిసిప్లైనే. హ్మ్. రద్దీలో వెళ్లి దర్శనం చేసుకోకపోతే ఏమైంది? ప్రశాంతంగా వెళ్లి దర్శనం చేసుకుందాం. ఏమవుతుంది? అని అడుగుతారు. సో, ప్రతి విషయంలో వీళ్ళు అలా మాట్లాడడం వల్ల, వీళ్ళ చెప్పడం వల్ల ఏమవుతుందంటే, హ్మ్. వీళ్ళకి ఎక్కువ మంది దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. దూరంగా ఉండాలి అనుకుంటారు. వాళ్ళ మాటలు విని వాళ్ళతో పనులు చేస్తే చాలా బావుంటాయో, వాళ్ళు చెప్పిన పని చేయకపోతే వాళ్ళని అంతే గుర్తుపెట్టుకొని, అంత పాయింట్స్ పట్టుకొని మళ్ళీ లాగుతారు. ప్రతీది. ప్రతి చిన్న వాళ్ళతో కూడా బాగా కలిసిపోతారు. ప్రతి ఒక్కళ్ళతో పని చేపిస్తారు. చాలా ఆకర్షణీయంగా అంటే వాళ్ళకి చెప్పేటప్పుడు ఎంత బాగా చెప్తారంటే ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా అంత వివరంగా చక్కగా ఈ పని ఇలా చేయని. వాళ్ళు చేయలేదో మళ్ళీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు లైఫ్‌లో. వాళ్ళు మర్చిపోరు నీకు పని రాదు అని డిసైడ్ అయితే ఇంక వాళ్ళు ఎన్ని సార్లు పని నిరూపించుకున్నా వీళ్ళు నమ్మరిక. రైట్. ఒక్కసారి వీళ్ళు దాంట్లో ఫెయిల్ అయితే ఇంక ఫెయిలే వాళ్ళు. హ్మ్. సక్సెస్ అనేది కాదు. అది వీళ్ళది.
తర్వాత వీళ్ళు అన్ని పనులు చేసిన రిలేషన్స్ చాలా బాగా మెయింటైన్ చేసుకున్నా వీళ్ళు ఒక మాట నోటితో పారేసుకుంటున్నాను వేస్ట్. కోపంగా. ఒక కర్పూరం లాంటి కోపమే ఎక్కువసేపు ఉండదు. ఆ టైంకి వస్తుంది, ఆ టైంకి అరిచేస్తారు. ఆ అరవడమే అవతల వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. సో మనకి ఎప్పుడైనా మనకి మంచి జరగాలంటే భగవంతుడి బ్లెస్సింగ్స్ కావాలి, చుట్టుపక్కల ఉన్న వాతావరణ బ్లెస్సింగ్స్ కావాలి, ప్రకృతి బ్లెస్సింగ్స్ కూడా కావాలి ఖచ్చితంగా, పంచభూతాల బ్లెస్సింగ్స్ కూడా కావాలి. సో వీటిల్లో వీళ్ళు పూరు. ఎందుకు రీజన్స్ అంటే ఇదే రీజన్స్. వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్టు చేయాలి, ఇది ఈ టైంకి జరగాలి, ఇది ఇలాగే జరగాలి. అంతేగాని పక్కన దారి వెళ్ళరు. వాళ్ళ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు ఏ పని చెప్పారో అది ఇవాళకి చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు. హ్మ్. మా అమ్మగారు, మా నాన్నగారు చిన్నప్పుడు రామకోటి రాసేవాళ్ళు. ఏ కష్టం వచ్చినా. నేను రామకోటి రాస్తా కష్టం వస్తే అని చెప్తారు తప్ప, ఆయన జాతకం చూపించుకోడు. హ్మ్. ఏంటి అలాగని ఆయన ఏదైనా గురువుగారి దగ్గరికి వెళ్ళి, స్వామీజీ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని చేద్దాం అంటే, నాకు మా అమ్మగారు, మా నాన్నగారు ఇది చెప్పారు, నేను ఇదే చేస్తాను. అదే వాళ్ళ అమ్మగారినో, నా నాన్నగారు ఏదైనా వాళ్ళకి ఒక స్వామీజీని నమ్మడం, ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళడం చేశారనుకో, వీళ్ళు అక్కడికే వెళ్తారు. ఆయన నమస్కారం చేస్తారు, ఆయన చెప్పింది చేస్తారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నగారు చెప్పారు. అదే ఫాలో అవుతారు వీళ్ళు. తల్లిదండ్రులని బాగా గౌరవిస్తారు. వాళ్ళ అమ్మ నాన్నగారు బ్యూటిఫుల్. చెప్పింది ఏముందో అది గుడ్. చెప్తారు. వాళ్ళ తర్వాత భార్యని గౌరవిస్తారు. అలాగే భార్య అయితే భర్తని గౌరవిస్తుంది. ఆయన చెప్పింది చేస్తానండి. ఏమో పాపము పుణ్యం పైవాడికి తెలుస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే అందుకే వీళ్ళని ఇందాల అన్నా ఫస్ట్‌లో మీకు మూర్ఖులు అన్నాను. ఎందుకంటే ఇక పక్క చూపు చూడకుండా వాళ్ళు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఈ రోజుల్లో అలా చేస్తే వాళ్ళని మూర్ఖుల కింద లెక్కేస్తారు. ఎందుకంటే అన్ని వేళలా కుదరవు. అన్ని విషయాల్లో అలా ఉండడం చాలా కష్టం. అలా ఉండడం వల్ల వీళ్ళు బ్లెస్సింగ్స్ తక్కువ అవుతాయి. అందుకని మా రాశి మా జాతకం అంత గొప్పగా ఉండదండి అని బాధపడి చెప్తున్నారు అన్నారు, కామెంట్స్‌లో చెప్పారన్న. మెయిన్ రీజన్ ఏంటి వాళ్ళు ఇలా ఉండడం ఒకటి. ఒకళ్ళకి అన్యాయం చేయాలంటే ఆలోచిస్తారు. హ్మ్. వీళ్ళకి అన్యాయం చేయడం వల్ల మనకేమొస్తుంది లాభం? హ్మ్. లాభం లేదు. సో మనం అన్యాయం చేయకుండా ఉండడమే మంచిది. హ్మ్. మనకి రూపాయి లాభం లాపినా పర్లేదు. కానీ వాడి రూపాయి కడుపు కొట్టకూడదు అనే కాన్సెప్ట్. చాలా ధర్మబద్ధంగా. ధర్మబద్ధమే. హ్మ్. సో వృశ్చిక రాశి ఏదైతే మనం భయపడతామో ఒక మాట తప్ప మిగతా అన్ని బావుంటాయండి వాళ్ళవి. హ్మ్. మాట మాత్రం కోపం వచ్చినప్పుడు పక్కన ఉండకూడదు. హ్మ్. ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడుతారో తెలీదు. ఆ మాటలు వింటే మళ్ళీ జీవితంలో వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయం. హ్మ్. అదే మనం ఆ టైంలో మనం పక్క తప్పుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళతో బావుంటుంది. హ్మ్. స్వీట్‌గా, హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఎందుకంటే వీళ్ళు బౌండరీస్ గీసుకొని, ఆ బౌండరీస్ క్రాస్ చేసి ఏది మాట్లాడరు ఎదుటి వాళ్ళని. వాళ్ళ సొంత వాళ్ళు అనుకుంటేనే చెప్తారు ఏదైనా సలహా. హ్మ్. లేదు మాకు మొదటే చెప్పాం వాళ్ళకి. మాకిలా చెప్పకూడదు అని చెప్తే, వాళ్ళు ఫస్ట్ టైమ్ నుంచే వాళ్ళు ఆ పద్ధతి ఫాలో అవుతారు. ఇంక లైఫ్‌లో మళ్ళీ మనం అడిగినా సరే, మీరు మాకు మొదట్లో ఏం చెప్పారు నాకు? మీకు ఏ సలహాలు చెప్పొద్దన్నారు. సో, మనం ఇద్దరం సలహాలు చెప్పుకోకూడదు. మనం ఇదే ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ చేద్దాం. ఏ మాట ఇస్తామో ఆ మాట మీద ఉంటారు. అమ్మో! సో, అందుకని వెళ్ళి కొంచెం చండశాసనులు, మూర్ఖులు అనేది కూడా అది ఉద్దేశం. రైట్. అవును. మరైతే ఏ ఆరాధన చేయాలండి? ఇప్పుడు మీరు ఇందాకన్నట్టుగానే అన్ని వేళలా ఇట్లాంటి యాటిట్యూడ్ లౌక్యం అనేది ఖచ్చితంగా కావాలి. కావాలి. అందులోనూ ఈ కలియుగంలో ఖచ్చితంగా ఇంకా కావాలి. సో, మరి ఎలాంటి దైవారాధన చేసుకుంటే కొంత కంట్రోల్‌లో ఉంటాయి పరిస్థితులు? ఖచ్చితంగా వీళ్ళు దైవారాధన అనేది వాళ్ళ సొంత నిర్ణయాలు తప్పనన్నా మనం చెప్పినా వాళ్ళు మార్చుకోరు వాళ్ళేవిను. ఇవాళ బెస్ట్. మనం చెప్పడం వల్ల వాళ్ళు అది నిర్ణయిపోని వాళ్ళు చెప్పింది మార్చుకోవడానికి వాళ్ళకి లక్షణమే లేదు వాళ్ళకి. అదేమని చాలా మంది అంటారు పుట్టుకతో వచ్చిన బుద్ధులు అంటారు. ఆ ఆలోచన వాళ్ళకి బై బర్త్ కొన్ని లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి. అది ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ వాళ్ళకవి. హ్మ్. సో వాళ్ళు ఈ ఆరాధన, ఆ ఆరాధన అని కాదు. వాళ్ళ ఆలోచించవలసింది ఏంటంటే వాళ్ళ ఆత్మ విమర్శన. ఇప్పుడు ఈ కాలంలో మనం ఎలా బతకాలి హ్మ్. అనేది వాళ్ళ నిర్ణయం తీసుకోగలిగితే హ్మ్. వాళ్ళు మారినట్టు వాళ్ళ జీవితం. హ్మ్. వాళ్ళ నిర్ణయం తీసుకునేంత వరకు మనం ఏ ఆరాధన చేయమన్నా అది వాళ్ళ మైండ్‌లోకి వెళ్ళదు. ఏమో ఒక్కరైనా చేస్తారేమో నన్న ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. ఏమో ఒక్కరైనా ఉండుంటారేమో. తిరుమల వెంకటేశ్వర స్వామి నాన్న. హ్మ్. వెంకటేశ్వర స్వామి ప్రదక్షిణాలు హ్మ్. ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి నాలెడ్జ్ ఆత్మ విమర్శ అనేది కలుగుతుంది. హ్మ్. ఎందుకంటే అక్కడ ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్. Right. 7 కొండలు అనేది ఒక మామూలు విషయం కాదు. Right. ఒక అద్భుతమైనది. సో ఒక్కొక్క కొండ ఎక్కుతుంటే ఆ ఎనర్జీస్ మన మీద బాడీలో ఒక్కొక్కటి మారుస్తుందంట. మన జాతకంలో ఉండే 7 గ్రహాలు ఇవి ఛాయాగ్రహాలు అంటారు రాహుకేతువులు. సో ఈ 7 గ్రహాలకి ఒకసారి పరిహారం కావాలి అంటే 7 కొండలు ఎక్కిరమ్మంటారు. హ్మ్. మన పెద్దవాళ్ళు చిన్నప్పుడు. అందుకే 7 కొన్ని ప్లేసులకి ఒక పవిత్రమైన భావన, పవర్. ఒక పవిత్రమైన పాజిటివ్ ఎనర్జీ. హ్మ్. అవి సుప్రీమ్స్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ నుంచి వచ్చిన ఎనర్జీస్ అన్నమాట. సో ఆ ఎనర్జీస్ పర్టికులర్‌గా చూసాం. చాలా మంది మనం వెంకటేశ్వర స్వామి శనివారం పూట మనం ఇక్కడికి వెళ్లి దండం పెట్టుకున్నా ఓకే. టెంపుల్‌కెళ్ళినా. కానీ తిరుమల వెళ్ళొస్తే ఆ ఎనర్జీస్ మనకి ఎలా ఉంటుంది ఆటోమేటిక్‌గా. కరెక్ట్. సో ఆ పాజిటివ్ ఎనర్జీ మనకి పనిచేస్తది. సో అందుకని 7 కొండలు ఎక్కి వీళ్ళు దర్శనం చేసుకోగలిగితే సూపర్ లైఫ్ అది. బ్యూటిఫుల్‌గా అనాలిసిస్ చేసి చెప్పారండి. డెఫినిట్‌గా ఎంతో కొంత మార్పు చెందటం అనేది అనివార్యం వృశ్చిక రాశి వాళ్ళకి. రైట్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ధనురాశి గురించి మాట్లాడుకుందాం. థాంక్ యూ తప్పకుండా. సో మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.